N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. ఉత్తరాంధ్ర నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం. ఈ నెల 27న భారీ బహిరంగ సభ. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమయ్యారని తెలిపారు. మొదటిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారానే దిశానిర్దేశం చేయనున్నారు. మరో 5 బహిరంగ సభలు కూడా ఉంటాయి. ఈ సభలకు ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పత్రికా సమావేశంలో మాట్లాడారు. సామాజిక న్యాయం ద్వారానే సమసమాజం స్థాపన జరుగుతుందని నమ్మిన వ్యక్తి సీఎం అని, రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా విజయవాడ నడిబొడ్డున ప్రపంచంలో ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి స్మృతివనం ఏర్పాటు చేసిన ఘనత అందుకే ఆయనకి దక్కుతుందని అన్నారు. స్మృతివనాన్ని ప్రజలందరూ సందర్శించి అంబేద్కర్ భావజాలాన్ని అలవర్చుకోవాలని కోరారు. అయితే ప్రతిపక్ష పార్టీ దీనిని మానవ హక్కుల ఉల్లంఘన జరిగేలా వ్యాఖ్యానించడం వారి పెత్తందారీతనాన్ని తెలియజేస్తున్నదని అన్నారు. తదుపరి ధాన్యం కొనుగోలు విషయమే ప్రస్తావిస్తూ 70% కొనుగోలు చేశామని, 3,41,000 రూపాయలు రైతులకు చెల్లించామని, ఇంకా జిల్లాలో 2,70,000 రూపాయల చెల్లింపు దశలోనే ఉందని తెలియజేశారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 22 నుంచి 108 రోజులు బృహత్ కార్యక్రమాలు, శోభాయాత్ర, మహా సామ్రాజ్య పట్టాభిషేకం. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం స్థానిక టౌన్ సెంటర్ లేఅవుట్లోని ఈ నెల 22వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు అష్టోత్తర శత 108 శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణం, మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నామని శ్రీ శ్రీనివాస సేవా సంఘం అధ్యక్షులు పిళ్ళ విజయ్ కుమార్, కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ పునర్వసు పారాయణ ప్రక్రియ 108 రోజులు, అలాగే అందులో 10 రోజులు ఇష్టి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 26 వరకు లక్ష్మీ హోమం, మే 14న మహా సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుందన్నారు. ఈ పట్టాభిషేకం భద్రాద్రి సన్నిధి అర్చకుల బృందంతో జరిపిస్తున్నామని తెలిపారు. అలాగే 22 మంది ప్రవచనకర్తలతో భాగవతోత్తమ ప్రవచనాలు ఆయా తేదీల్లో జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 23వ తేదీన నగరంలో దేవాలయం ఉత్సవ విగ్రహాలు, గ్రంథాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్ర శ్రీ పైడితలమ్మవారి దేవాలయం నుంచి రింగ్ రోడ్లోని శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వరకు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పిళ్ళ విజయ్ కుమార్, చెరుకూరి శ్రీధర్, వి హరిబాబు, గుడిసె శ్రీనివాసరావు, చండీ వెంకట రమణమూర్తి, పివి రమణ, శైలజ, చంద్రిక, శివరామకృష్ణ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రఘునాథాయ నాదే సీతే పదే నమః. జై శ్రీరామ్. సింగు రోడ్డు నందు పెట్టేసిన ఈ శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ఇంతకు ముందు శతకుండల యాగం అని ఒకటి అప్పుడు చేసాం. సుమారు 10 సంవత్సరాలు, 2011లో చేసాం. 12 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా ఆలయ కార్యదర్శి శ్రీధర్ గారి సంకల్పంతో, వాళ్ళ తాలూకా ఆలోచనతో కమిటీ సభ్యులందరూ కూడా ఆలోచన చేసి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, లోక కళ్యాణార్థం మన దేవాలయం కట్టాం. అదేవిధంగా దీని అభివృద్ధి దినాభివృద్ధి చెందుతుంది. దీన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలంటే ప్రజల తాలూకా సంక్షేమం ముఖ్యం అనే ఉద్దేశంతో ఈ మహా
మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనేది ఈరోజు రేపు 22వ తారీఖుని సాయంకాలంతో ప్రారంభమవుతుందని తెలియజేయడం చాలా సంతోషిస్తున్నాం. అయితే ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనే కార్యక్రమం ఇంతకుముందు మాకు తెలిసి అంటే మా వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ గారు కూడా అన్నారు, కొంతవరకు తెలియదు. భద్రాచలంలో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఈ 108 పారాయణాలు జరిగాయని మా పెద్దలు చెప్పగా విన్నాం, కానీ మా కంచు మేమైతే చూడలేదు. కానీ ఈరోజు అటువంటి కార్యక్రమం విద్యలనగరమైన మన విజయనగరంలో చేయడం అనేది మన తాలూకా విజయనగరం ప్రజలు చేసుకున్న అదృష్టంగా, అదేవిధంగా అందులో పాల్గొనే భాగ్యం మాకు మీకు కల్పించిన శ్రీరామచంద్రునికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యాగం సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో సంకల్పం ప్రారంభించిన నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామాలయాలు రామతీర్థం అనండి, ఒంటిమెట్ల అనండి, భద్రాచలం అనండి, మా కమిటీ సభ్యులందరూ సందర్శించి రామా మీ సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం, మీరు ఆశీర్వదించాలి, మీ సంకల్పాన్ని బాగా దృఢపరచాలి, అన్ని విధాలా ఆదుకోవాలని ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఈ స్థలానికి యాగం చేసే స్థలం ముందు శుద్ధి అవ్వాలన్న ఒక ఆలోచనతో 16/9/2023 నుంచి సుమారు 108 రోజులు అఖండ రామనామ సంకీర్తన, ఓన్లీ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అనే ఒక అంటే భజన కార్యక్రమంతో నిర్విరామంగా 24 గంటలు నిర్వహించిన ఘనత ఈ శ్రీనివాస సంఘం ఉంది, ఈ విజయనగరం వాసిందని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రేపు 22వ తారీఖుని ప్రారంభిస్తున్నాం. ఆ రోజు భారతదేశం అంతా ఒక నామంతో ఊగిసలాడే వేళ ఊగుతున్నాం అంతా రామనామ సంకీర్తనతో చాలా చక్కగా ఉన్న వేళ ఆ సమయంలో సాయంకాలం అంకురార్పణ జరుగుతుంది. 23వ తారీఖు నాడు మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు బయటెల్లమ్మ గుడి దగ్గర నుంచి మన విజయనగరం కులదేవత, విజయనగరం తాలూకా నగర దేవత అయినటువంటి బయటెల్లమ్మ వారి సన్నిధి నుంచి యాగాన్ని శోభాయాత్ర ప్రారంభిస్తాం. ఈ శోభాయాత్రలో ఉత్సవ విగ్రహాలు శ్రీరామచంద్రుడివి, అలాగే మా మూల విరాట్ అయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు, రామాయణం పారాయణం చేయవలసిన గ్రంథాలు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చూపించి తెచ్చి ఇక్కడ ఈ గుళ్ళో పెడతామని తెలియజేయడానికి N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. న్యూగురు వెంకటాపురం. బెస్తగూడెం గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీస్ దాడులు. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలో బెస్తగూడెం గ్రామంలోని వెంకటాపురం పోలీస్ సీఐ బండారి కుమార్ ఆదరణలో ఎస్ఐ తిరుపతిరావు, ఎస్ఐ అశోక్, వెంకటాపురం పోలీస్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామంలో గుడుంబా తయారీ స్థావరాలపైన దాడులు నిర్వహించడమైంది. ఇందులో భాగంగా దుర్గం రాము, జిమిడి పుల్లారావుల నుంచి 1000 లీటర్ల గుడుంబా పానకమును ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. వెంకటాపురం మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, వెంకటాపురం మండలంలో ఎక్కడైనా గుడుంబా తయారు చేసినట్లయితే వారికి సంబంధించిన సమాచారం వెంటనే వెంకటాపురం పోలీస్ శాఖ వారికి తెలియపరచవలసిందిగా వారి పేర్లు, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లను ప్రజలకు విడుదల చేశారు. ఎస్ఐ వెంకటాపురం మా ఫోన్ నంబర్ 8712670098. పోలీస్ స్టేషన్ వెంకటాపురం ఫోన్ నంబర్ 8712670099. పై నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దపల్లి జిల్లా బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమం. విద్యార్థులు స్వయం సంరక్షణ విద్యలపై దృష్టి సారించాలని మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ సుచరిత, ఫైనాన్షియల్ లిటరసీ సంధ్య అన్నారు. మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పెద్ద కల్వలంలోని నోబెల్ పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పేరుతో కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల భవిష్యత్తు, విద్యా, రక్షణ అంశాలపై అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. లింగ వివక్షత, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు హెల్ప్ లైన్ నంబర్ 181
1001098145671 155209 పోషక ఆహార విలువలు, పీసీ, పీఎన్డీటీ, ఫోక్సో, డీవీ చట్టం, సఖీ సేవలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రాముఖ్యతపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు ఎర్రోజు మోహన్, రాజా, కరెస్పాండెంట్ ప్రణీత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. విజయనగరం. 1,90,00,000 విలువైన గంజాయి పట్టువేత, నిందితుల అరెస్ట్. ట్రైనీ డీఎస్పీ ఎస్ మహేంద్ర గారు ప్రస్తుతం గజపతి నగరం జనవరి 18న రాబడిన సమాచారంపై గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. 012915 నంబర్ కారులో ఒడిశా రాష్ట్రం పడవ నుండి గంజాయి తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,90,00,000 విలువైన 95 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు వివరాలను బొబ్బిలి డీఎస్పీ పి శ్రీధర్ గజపతి నగరం పిఎస్లో వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ పి శ్రీధర్, గజపతి నగరం సిఐ ఎన్వి ప్రభాకర్, ట్రైనీ డీఎస్పీఎస్ మహేంద్ర, ఎస్ఐయు మహేష్ పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. నూగూరు. పాలెంబాగు ప్రాజెక్టు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్. ప్రధాన రహదారిపైన పడుకొని నిరసన వ్యక్తం చేసిన రైతులు. గిరిజన రైతులకు సాగునీళ్లు ఎందుకు ఇవ్వటం లేదని అధికారిని నిలదీసిన ఏఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో గల పాలెంబాగు ప్రాజెక్టు నీళ్లు ఉన్న 100 ఎకరాల్లో వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని సంబంధిత ఏఈడీఈలను గిరిజన రైతులు ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేక రైతులు రోడ్డుకెక్కి ధర్నా చేయాల్సి వచ్చింది. సర్పంచ్ నరసింహమూర్తి అన్నారు. శనివారం బర్లగూడెం పంచాయతీ రైతులు సాగునీళ్లు ఇవ్వాలని ఆదివాసీ నవనిర్మాణ సేవా ఆధ్వర్యంలో 2 గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహమూర్తి, ఏఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మాట్లాడుతూ ఆదివాసీ రైతులు కాబట్టే అధికారులు సాగునీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. 100 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్టు నీళ్లు అన్ని వృధాగా గోదావరిలో కలుస్తున్నాయని ఆరోపణలు చేశారు. చిన్న గంగారం దగ్గర అనేకసార్లు కాలువ తెగితే అధికారులు పట్టించుకోలేదని అన్నారు. రైతులు చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో తమ సొంత డబ్బులు పెట్టుకుని పలుమార్లు కాలువ నిర్మాణం చేసుకున్నారని తెలియజేశారు. గత కొన్నేళ్లుగా ప్రధాన కాలువల నిర్వహణ పనులను అధికారులు చేపట్టకపోవడంతో రామవరం చిరుతపల్లి దగ్గర అధికంగా మట్టి పూడిక వచ్చి దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకు సాగునీళ్లు రావటం లేదని అన్నారు. రైతులు పలుమార్లు సహాయ కార్య నిర్వహణ అధికారి బైరి కార్తిక్ని పూడిక తీయమంచమని కోరితే మీ సొంత డబ్బులు పెట్టుకుని పూడిక తీపించుకోమని చెప్తున్నారని పేద రైతులు వాపోతున్నారని అన్నారు. అప్పు చేసి జేసీబీ సహాయంతో కొంతమేరకు పూడిక తీపించుకున్నట్లు తెలియజేశారు. ఇంకా 200 మీటర్లు మట్టి పూడిక వచ్చిందని అది తొలగిస్తే నీళ్లు వస్తాయని ప్రాజెక్టు అధికారి కార్తీక్ చెప్తే పట్టించుకోవటం లేదని అన్నారు. వేసిన పంటలన్నీ నీళ్లు లేక ఎండిపోతున్నాయని, సాగునీళ్ల కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితిని తీసుకొచ్చారని అధికారుల తీరుపైన వారు మండిపడ్డారు. వానాకాలం 4,700 ఎకరాలకు, యాసంగిలో 2,200 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నట్లు అధికారులు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఎండిపోతున్న పంటలకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. 2 గంటల వ్యవధిలో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఎస్ఐ తిరుపతిరావు, ఎంపీడీఓ అడ్డూరి బాబు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను విరమింపజేశారు. కానీ రైతులు సంబంధిత అధికారి వచ్చి నీళ్లు ఇస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రోడ్డు మీదే పడుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రాజెక్టు ఏఈ బైరి కార్తీక్ రైతుల దగ్గరికి వచ్చారు. పూడిక తీసి నీళ్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదని రైతులు ఆయన్ని ప్రశ్నించగా, ఎందుకు బదులుగా సహాయ కార్యనిర్వహణ అధికారి బైరి కార్తీక్ తన చేతిలో ఏమీ లేదని బదులిచ్చారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం కొంత నిధి కేటాయిస్తారని, అందులో నుండి అత్యవసర విధానంలో కొంత ఖర్చు చేసి నీళ్లు ఇవ్వమని కోరినప్పటికీ ప్రాజెక్టు అధికారి మౌనం వహించారు. అధికారి తీరుపైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓ బాబు, ఎస్ఐ తిరుపతిరావు హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు. అట్టం సత్యం, ఏర్పా బాబు, మాజీ సర్పంచ్ వెంకటరమణ, వాసం నారాయణ, రమేష్, శివ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.